ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు 15 నెలలుగా వస్తుంది. అయితే కూటమి ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు కొంతమంది మితిమీరిగా ప్రవర్తిస్తున్నారు. ఇంతకుముందే మనం చూసుకున్నాం. ఆముదాల వలస, అనంతపూర్ తూర్పు ఎమ్మెల్యే, గుంటూరు ఎమ్మెల్యే, వీళ్ళు ముగ్గురితో పాటు ఇంకొక ఎమ్మెల్యే తోడైనాడు. ఆయనే టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఆయన శ్రీశైలం ఎమ్మెల్యే. ఇతను ఎందుకంటే పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళకు మంచి చెడు అర్థం లేకుండా పోతాయి. ఎలా అంటే మందే కదా ప్రభుత్వం, మనం ఎలా చేసినా నడిచిపోతుంది అనే రకంతో ఈ ఎమ్మెల్యేలు ప్రవర్తన ఉంటుందండి. చూస్తే మనం శ్రీశైలం ఎమ్మెల్యే తప్పు తాగి అటవీ సిబ్బందిపై దాడి చేశారండి. ఈయన ఈ టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి అరాచకాలను చూచే ఆయన ఇష్టప్రకారము చేశారు. 4 ఫారెస్టు సిబ్బందిని కూడా కిడ్నాప్ చేశారు. తర్వాత అర్ధరాత్రి విడుదల చేశారు. అటవీ వాహనాన్ని తానే డ్రైవర్ చేసుకుంటూ వెళ్ళాడు బుడ్డా రాజశేఖర రెడ్డి. ఎమ్మెల్యేపై ఆ దాడి చేసేది ఎమ్మెల్యే చేస్తే ఇంకా ప్రజలు ఏమనుకుంటారు ఏమి అనేది కూడా, అధికారం ఉంటే కళ్ళకు నత్తి ఎక్కడం అంటే ఇదేనేమో. చంద్రబాబు నాయుడు గారు ఎంత హెచ్చరించినా, వాళ్ళకి ఎంత వార్నింగ్ ఇచ్చినా కూడా వీళ్ళకు ఇంకా కనివింపు కాలేదు. అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు మన జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే సచివాలయంలో చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యి, ముందు రాష్ట్ర అధ్యక్షుని కలవండి, అతనికి ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు కూడా అతన్ని రిటర్న్ పంపించారు. ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఉంటే పార్టీకి తప్పే ప్రజలకు కూడా చెడ్డ పేరు వస్తాయి. అటవీ శాఖ సిబ్బందిపై తప్పు తాగి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన ఈ అరాచకం ఇంత అంత కాదు. ప్రజల్లో డెవలప్మెంట్ చేసుకోవాలా, ప్రజల కోసం పోవాలా అనేది కూడా లేదు. ఈ ఎమ్మెల్యే బుడ్డా ఆటవిక దాడి చూస్తే అందరూ కూడా చెక్ పోస్ట్ గేటు తీయలేదని అటవీ శాఖ సిబ్బందిపై ఆగ్రహవేశాలు, ఫారెస్ట్ పెట్రోలింగ్ ఉద్యోగులపై జూలం, అనుచరులతో కలిసి భౌతిక దాడి, ఫారెస్ట్ వాహనంలో ఎక్కించి చిత్రహింసలు, స్వయంగా నడుపుతూ చక్కర్లు. చూడండి, మన బుడ్డా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు చేసేది ఇదేనా? అటవీ శాఖ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దాడి చేశారు. తన కోసం ఫారెస్ట్ చెక్పోస్టు గేటు తీయలేదని, పిలవగానే దగ్గరికి రాలేదంటూ అగ్రావేశాలు ఎలగక్కారు. అంతే ఆవేశంతో అక్కడి దగ్గరలోని ఫారెస్ట్ పెట్రోలింగ్ సిబ్బందిని పిలిచి వారిపై జూలం ప్రదర్శించాడు. వారిని బలవంతంగా పెట్రోలింగ్ వాహనంలో ఎక్కించి చిత్రహింసలు పెట్టారు. ఆ వాహనాన్ని ఎమ్మెల్యే స్వయంగా నడిపారు. తన అనుచరులతో కలిసి చెక్ పోస్టు వద్ద బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఒక విధ్వంసం సృష్టించారండి. చూడండి ఏంది అటవీ శాఖ సిబ్బందిపై దాడికి పాల్పడాడు మన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు. ఆయన శ్రీశైలం ఎమ్మెల్యే. ఏమి ఎమ్మెల్యేలంటే ఇలా ఉంటారా అనేది కూడా ప్రజలు ఇసుకుపోతున్నారు. ఎమ్మెల్యేలంటే ఇలా ఉంటారా, దీన్ని ఏమి పరిస్థితి అనేది కూడా చాలా విచిత్రంగా ఉందండి. ఈ దాడి చేయడం ఎంతవరకు కరెక్టు మీరే ఆలోచించండి. ఇది ఫారెస్ట్ సిబ్బంది కూడా మనకు చాలా ఉందండి. దీన్ని ఏం పూర్తి సమాచారం చూసుకుంటే, మంగళవారం సాయంత్రం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులతో కలిసి పలు వాహనాలు శ్రీశైలానికి వెళ్ళారు. రాత్రి సుమారు 10 గంటలు వారి వాహనాలు శిఖరం దాటుకొని అటవీ శాఖ చెక్పోస్టు వద్ద చేరే సమయానికి గేటు వేసి ఉంది. ఎదురుగా 4 వాహనాలు నిలిచి ఉన్నాయి. శ్రీశైలం నుంచి దొర్నాలు వెళుతున్న భక్తులకు చెందిన వాహనాలను సమయం అయిపోయిందంటూ చెక్పోస్టు సిబ్బంది నిలిపివేశారు. అది గమనించిన ఎమ్మెల్యే ఆ భక్తుల వాహనాలను పంపించి దారి వదలాలంటూ సిబ్బందిని దురుసుగా సూచనలు చేశారు. తనను చూడగానే గేటు తీయలేదని అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు.
పారిశుద్ధ్య సిబ్బందిని పిలవండి అంటూ కేకలేశాడు. చూడండి, అధికారం మందం ఎక్కితే తాగిన మైకంలో మన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మదంతో ఆ సిబ్బందిని ఎలా చేస్తారండి? ఆ సిబ్బంది మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను ఎమ్మెల్యేనే కదా, గేట్ ఎందుకు తీయట్లేదు అని వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నంలో చూస్తున్నారు. అనుచరులను పంపించి సమీపంలోని అటవీశాఖ మొబైల్ బీట్ సిబ్బందిని పిలిపించారు. వారంతా ఎర్రగొండపాలెం రేంజి నెక్కింటి బీట్కి చెందిన సిబ్బంది. వారు రాగానే బూతులతో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. ఓ ఉద్యోగిపై చేయి చేసుకున్నారు. చూడండి, ఆ ఉద్యోగం మీద రెచ్చిపోవడం, ఎమ్మెల్యే మీద చేయి చేసుకోవడం, ఒక ఫారెస్ట్ దాని మీద ఉద్యోగం మీద చేయి చేసుకోవడం మన ఎమ్మెల్యే గారు చేసే ఈ గొప్ప కార్యాలండి. ఇలాంటి వాళ్ళు ఉంటే పార్టీకి నష్టం రాక ఏముంటుంది, మీరు కూడా ఆలోచించండి. ఎమ్మెల్యే అనుచరులకు అటవీ ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఫారెస్ట్ వాహనంలో ఎక్కి 4 ఉద్యోగులను బలవంతంగా ఎక్కించుకున్నారు. ఎమ్మెల్యే వాహనాల్లో ఆయన అనుచరులు ఎక్కి బుడ్డాను అనుసరించారు. అందరూ కలిసి సిబ్బందిపైకి దాడి పాల్పడారు. అర్ధరాత్రి వరకు వారిని చిత్రహింసలకు గురి చేశారు. ఈ దాడిలో గాయపడిన వారిలో నక్కింటి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములు నాయక్, చిన్నూరట్ల గార్డు గురవయ్య, డ్రైవర్ కరిముల్లా అనే వారిని గుర్తించారు. మరో గార్డు వివరాలు తెలియాల్సి ఉంది. చూడండి, బాధితులు ఫిర్యాదు మేరకు శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా అటవీధికారులతో మాట్లాడి ఏం జరిగిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాగా అటవీశాఖ అధికారులపై దాడి ఘటనపై డిప్యూటీ సీఎం, ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే ఆయన అనుచరుల ప్రమేయంపై విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. కాగా అటవీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులను బంధించి దాడికి దిగడం దారుణమని, బాధితులపైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్కాపురం యూనిట్ ఏపీ అటవీశాఖ సిబ్బంది డిమాండ్ చేశారు. ఈయన బుడ్డా రాజశేఖర రెడ్డి గారు వివాదాలండి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు తరచూ వివాదాలకు చిక్కుకుంటారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సుపరిపాలనలో తొలిగడుగు కార్యక్రమంలో మాజీ మంత్రి ఏరూస్ ప్రతాప్ రెడ్డిపై ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు దాడి చేశారు. బుడ్డా వ్యవహారంపై టీడీపీ వర్గాల నుంచి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. చూడండి, బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా వివాదాల్లోనే ఉంటాడు. ఈయన మన శ్రీశైలం ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ పార్టీకి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇలాంటి వారి మీద చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ చర్య తీసుకోవాలా. ఇలాంటి వారిని ఎప్పటికి కూడా పార్టీలో ఉపేక్షించకూడదు. దీనివల్ల పార్టీకి నష్టం, ప్రజలకు నష్టం. అడవిలో విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ మీద దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? రాత్రింబగళ్ళు వాళ్ళు డ్యూటీలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు తప్పు? తాగి మన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి చేసిన ఈ అటవీ సిబ్బందిపై దాడి, తాగిన శ్రీశైలం ఎమ్మెల్యే అటవీశాఖ సిబ్బందిపై దాడి, టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అరాచకం. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. ఇలాంటి దాడులు మేము సహించమనేది కూడా నిష్పక్షపాతంగా కేసు బుక్ చేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.